ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్గా నేను కొబ్బరి పాలన్నం చికెన్ ఫ్రైతో సర్వ్ చేసేస్తున్నాను. మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. కొబ్బరి పాలన్నంకి ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ అండి. 1/2 kg రైస్ తీసుకొని బాగా కడిగేసి ఒక 1/2 hour ముందు నానబెట్టి ఉంచుకుంటే రైస్ బాగా పొడవుగా మెతుకులుగా బాగా వస్తుందండి. బాగా వాష్ చేసేసానండి. ఇవి మునిగే వరకు నీళ్లు పోసుకొని 1/2 hour నానబెట్టుకుంటే మనకు బాగా మంచిగా వస్తుందండి కొబ్బరి పాలన్నము. కొబ్బరి పాలన్నంకి ఫుల్ కొబ్బరికాయ కావాలండి. ఇట్లా ఫుల్ కొబ్బరికాయ మొత్తం తీసుకోవాలి. దాన్ని అంతటినీ కొబ్బరి తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే దాంట్లో నుంచి మిల్క్ వస్తాయండి. మనం ఆ మిల్క్ని ఫిల్టర్ చేసుకొని పీచు పదార్థం తీసేసి ఓన్లీ ఆ మిల్క్తోనే మనం కోకోనట్ రైస్ చేసుకుందాము. అట్లా పీచు పదార్థం తీసేయడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి. ఓన్లీ కోకోనట్ మిల్క్తోనే మనం రైస్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేశానండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. జార్లో వేసేసానండి. ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసేస్తాను. ఫైన్గా పేస్ట్ చేసుకున్న కొబ్బరి పాలను ఇట్లా స్ట్రైనర్ని పెట్టుకొని ఈ కోకోనట్ అంతా ఇట్లా నీట్గా ఫిల్టర్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇట్లా కుక్కర్ని తీసుకున్నానండి. 2 గ్లాసులు రైస్ మనం నానబెట్టుకున్నాం కదా, ఇవంతటిని రైస్ అంతటిని కుక్కర్లోకి వేసేసుకున్నాను. మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో కోకోనట్ మిల్క్ అండి. ఇట్లా ఫుల్ కొబ్బరికాయని మిక్సీ చేసుకొని ఫిల్టర్ చేసి పాలు తీసుకున్నాం కదా, ఈ పాలని 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాసు పాలు యాడ్ చేస్తున్నానండి. ఇట్లా మనం కుక్కర్లో పెట్టేసుకొని 2 విజిల్స్ రానిచ్చుకుందాము. బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి తొందరగా బాయిల్ అయిపోతుంది ఫ్రెండ్స్, అందుకని 2 విజిల్స్ రానిచ్చుకుందాం ఫ్రెండ్స్. ఇందులోనే టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఈ చిన్న స్పూన్తో 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. దాల్చిన చెక్క, ఏలకులు, లవంగాలండి ఇట్లా కొంచెం తీసుకున్నాను, ఇవి కూడా యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ ఫ్రెండ్స్ 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీరు ఏది వాడుతుంటే ఆ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కుక్కర్ వెలిగించేసుకుందాం ఫ్రెండ్స్. టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా క్విక్గా అయిపోతుందండి ఈ ప్రాసెస్. ఇప్పుడు నేను లిడ్ క్లోజ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. 2 విజిల్స్ వస్తే సరిపోతాయండి. బాస్మతి రైస్ కాబట్టి కొంచెం తొందరగానే అయిపోతుంది. లోకి ఇట్లా ఒక చిన్న ఫ్రై పాన్ పెట్టుకున్నానండి. అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసాను. 1 స్పూను గీ యాడ్ చేసుకుందాం. పెద్ద స్పూన్తో 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. నెయ్యితోనే ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పోపుకి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసేసుకున్నాను, మీకు చూపిస్తాను. పోపు పెట్టుకోవడానికి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు అండి. ఇవన్నీ కొంచెం వేడైతే యాడ్ చేసేసుకున్నాము. కొంచెం ఆవాలు చిటపట్లాడాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి ఇట్లా చీలికలుగా కట్ చేసుకున్నాను, అది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే గుప్పెడంతా జీడిపప్పు కూడా మంచి టేస్ట్ వస్తుందండి కొబ్బరి అన్నంలో. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు ఫ్రెండ్స్, కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకొని ఆఫ్ చేసేస్తాము. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొబ్బరి అన్నంలో వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ పోపుని. ఇప్పుడు ఇందులో పోపు వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకుందాము అంతా. ఈ వేడి మీద ఉండంగానే ఉప్పు సరిపోకపోతే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మిగతా అంతా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, గార్నిష్కి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ. కొబ్బరి పాలన్నం రెడీ అయిపోయిందండి. లంచ్ బాక్సుల్లో కూడా మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసి ఇచ్చేసేయచ్చు. ఈ రెసిపీ చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోతుందండి. మంచి ఫ్లేవర్ వస్తుంది ఇందులో నుంచి. మీరు టేస్ట్ చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై చేస్తున్నానండి ఈరోజు సండే స్పెషల్గా. కోకోనట్ రైస్ అండ్ చికెన్ ఫ్రై అండి. సూపర్గా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. నేను చికెన్ ఫ్రైకి ఇట్లా ఒక 2 పెద్ద ఆనియన్స్ని తీసుకొని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసి ఫైన్ పేస్ట్ లాగా ఆనియన్ని పేస్ట్ చేసి ఇందులో వేసానండి. ఇది బాగా రోస్ట్ అవ్వాలి. ఇప్పుడు లిడ్ పెట్టుకొని కొంచెం సేపు మగ్గనిచ్చుకుందాము. చికెన్ ఫ్రై కోసం నేను 1 kg చికెన్ తీసుకున్నానండి. 1 kg చికెన్లో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను,
ఒక స్పూన్ కర్డ్ అండ్ ఒక స్పూన్ లెమన్ జ్యూస్ వేసి బాగా కలిపేసి ఇట్లా బాయిల్ చేస్తున్నానండి. బాయిల్ అయ్యాక మనం చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి పాలన్నంలోకి ఈ ఫ్రై చాలా మంచి కాంబినేషన్ అండి. నేను అది కూడా మీకు చూపిస్తాను. ఇది కొంచెం వాటర్ అయిపోయేదాకా బాయిల్ చేసుకుంటూ ఉండాలి. అటు ఇటు తిప్పుకుంటూ బాయిల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ చికెన్ అంతటిని. ఈ లోపల మనం ఆనియన్ రోస్ట్ చేసుకుందాము. ఆనియన్ అయితే పచ్చివాసన పోయేదాకా మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. మంచి రెడ్ కలర్ రావాలి ఆనియన్ పేస్ట్, అప్పుడే టేస్ట్ ఉంటుంది. బాగా మగ్గితే మంచి రెడ్ కలర్లోకి వస్తుందండి ఆనియన్ పేస్ట్, అప్పుడు సూపర్ టేస్ట్ వస్తుంది. ఇంకొంచెం మగ్గాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేస్తాం ఫ్రెండ్స్. ఎంతవరకు ఫ్రై అయిందో చూద్దామా ఫ్రెండ్స్. బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిందండి. ఇట్లా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది నేనే ప్రిపేర్ చేశాను ఫ్రెష్గా. ఈ స్పూన్తో ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుందాము. 1 kg చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతుందండి. అందుకని మనం బాయిల్ చేసుకునేటప్పుడు 1 స్పూనే వేసుకున్నాం కదా, అందుకని 2 పెద్ద స్పూన్స్తో 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. లిడ్ పెట్టుకొని ఫ్రై చేసుకుందాము కొంచెంసేపు పచ్చివాసన పోయేదాకా. చూడండి ఫ్రెండ్స్ ఎంతవరకు బాయిల్ అయిందో చూద్దాము. వావ్, బాగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం 2 టమాటాలు తీసుకున్నానండి. అవి ఫైన్గా చాప్ చేశాను. ఇవి కూడా యాడ్ చేసేసుకుందాము. ఇవి బాగా మిక్స్ చేసేసుకొని టమాటాలు మగ్గేంత వరకు ఉంచుకుంటే, మనం ఆల్రెడీ చికెన్ బాయిల్ చేసి ఉంచుకున్నాం కాబట్టి చాలా టైం ఏం పట్టదండి. ఒక 15 మినిట్స్లో ఈ రెసిపీ ప్రిపేర్ అయిపోతుంది. మనం చికెన్లో కొంచెం వేసుకున్నాము సాల్ట్. ఈ గ్రేవీకి సరిపోయినంత వరకు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చూసుకొని యాడ్ చేసుకోండి మీరు కూడా. బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకుందాము. కొంచెం టమాటా మగ్గిందంటే మనం చికెన్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక పించ్ ఆఫ్ పసుపు, 1/2 స్పూన్ కారం అండి. ఆల్రెడీ మనం చికెన్లో యాడ్ చేసుకున్నాం. కొంచెం టమాటాస్కి తగ్గట్టుగా, గ్రేవీకి తగ్గట్టుగా ఒక 1/2 స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు ప్రాపర్గా మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఎప్పుడు బిర్యానీలు అవి మనం చేసుకుంటూనే ఉంటాము. కొంచెం స్పెషల్గా అంటే ఇట్లా కొబ్బరి పాలన్నం చికెన్ ఫ్రై కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకుతో మంచి ఫ్లేవర్ వస్తుందండి చికెన్కి, మంచి టేస్ట్ వస్తుంది కూడా. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. బాయిల్ చేసుకున్నాను కదా చికెన్ని ఇట్లా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు అంతా కలిసేలాగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. అంతా ప్రాపర్గా కలిపేసానండి. ఇప్పుడు మనం లిడ్ పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ బాగా రోస్ట్ చేసుకుందాము. అప్పుడు చికెన్ బాగా బాయిల్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఫైనల్గా మనం గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, పించ్ ఆఫ్ హోల్ గరం మసాలా పౌడర్ అండి. చెక్క, లవంగం, ఏలకులు పౌడరు ఒక పించ్ వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్. నేను ఇది రెడీ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు పౌడర్ని. ఇది వేస్తున్నాను ఒక 1/2 స్పూను. ఇప్పుడు అంతా కలిపేసి లిడ్ పెట్టుకొని బాగా రోస్ట్ అవనిద్దాం ఫ్రెండ్స్. చూడండి ఒక ఫ్రై అయితే నేను మీకు ఎంత బాగా రోస్ట్ అయిందో. చాలా టేస్టీగా కుదిరిందండి. మంచి ఫ్లేవర్ వస్తుంది దీంట్లో నుంచి. మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.